అందరికీ శుభోదయం. ఇవాళ 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షాలనేమో కులం పేరుతోటి బ్లేమ్ చేస్తాడు, కానీ తాను మాత్రం కులపక్షపాతంతో ఎట్లా వ్యవహరిస్తాడు. మొదటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం నిండా, పోలీసు యంత్రాంగం నిండా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, పైనుంచి కింద వరకు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొంతమంది పోలీసు అధికారుల్ని బదిలీ చేసి మరికొద్ది మందిని ఎన్నికల సంఘం వాళ్ళు నియమించారు. అందులో ఒకళ్ళో ఇద్దరో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ సాక్షి పేపర్ నిండా ప్రతిరోజు వాళ్ళ మీద రాస్తారు. ఆ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ మీద ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్నది ఒకటో ఆరో మొత్తం మీద. గమ్మత్ ఏమిటంటే వాళ్ళ పేర్లు కూడా రికమెండ్ చేసింది జవహర్ రెడ్డి గారే యాసిఎస్ ఎన్నికల సంఘానికి. వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లలో ఉన్న పేర్లను మాత్రమే ఎన్నికల సంఘం వాళ్ళు ఎంపిక చేస్తారు. ఎన్నికల సంఘం సొంతగా ఏమీ ఎంపిక చేయదు. అది పక్కన పెడితే గత కొద్ది కాలంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే రెగ్యులర్ అధికారులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1 అధికారులు ముఖ్యంగా, వాళ్ళకు కొంత సర్వీస్ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్ జరిగేటువంటి అవకాశం వస్తుంది. అంటే కొన్ని పోస్టులు దానికోసం ఉంచుతారు, దాన్ని ప్రకటిస్తే ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. పోయినేడాది ఆ విధంగా 2 పోస్టులు వచ్చినాయి. అంటే 2 అధికారులకి ఐఏఎస్ కన్ఫర్ చేసేటువంటి అవకాశం వచ్చింది. వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ 2 పోస్టుల్లోనూ తమ వాళ్ళని పెట్టుకున్నారు. ఏమిటి వాళ్ళ పేర్లు? వాళ్ళ పేర్లు నీలకంఠారెడ్డి, అనిల్ రెడ్డి. ఇది పోయిన సంవత్సరం ఇద్దరికి ఐఏఎస్ కన్ఫర్ చేసినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లు ఎంపికైన వారు వాళ్ళిద్దరు. అదేవిధంగా ఈసారి కూడా రికమెండ్ చేశారండి 10 మందిని. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, వాళ్ళకు వదిలేయాలి అది ఎవరికి ఇస్తారు ఈ ఐఏఎస్ హోదా అని చెప్పి. అయితే వీళ్ళు మన వాళ్ళనే పెట్టుకోవాలి కాబట్టి హడావుడిగా మార్చిలో ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ అంతా 2 నెలలు జరుగుతుంది. మొదలుపెట్టి ఒక 10 మంది లిస్టును పంపించారు, యూపీఎస్సీకి పంపించాలి. ఈ 10 మంది పేర్లలో 5 పేర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. 10 మందిలో 5. వాళ్ళలో తమకు కావాల్సిన 2ని ఎంపిక చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో ముఖ్యంగా గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, డి దేవానందరెడ్డి, సిబి హరినాథరెడ్డి, సిహెచ్ పుల్లారెడ్డి, వీళ్ళు పేర్లు కూడా ఉన్నాయి ఆ 10 మంది లిస్టులో. వీళ్ళలోనే వస్తాయి ఆ 2 పోస్టులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. దీనికి సంబంధించి జూన్ 6వ తేదీన అనుకుంటాను ఆ ఫైనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు యూపీఎస్సీకి ఒక లేఖ రాశారు. లేఖ రాసి కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియ అనేది కోడ్ ఉల్లంఘన, మీరు హడావుడిగా వాళ్ళు చేస్తుంటే మీరు దాన్ని అలౌ చేయొద్దు అని చెప్పి యూపీఎస్సీ చైర్మన్కి లేఖ రాశారు. మరి ఈ లేఖ ద్వారా ఇది ఏదైనా ఆగుతుందా లేదా తెలియదు, లేకపోతే మళ్ళీ మరొక 2 జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న వారే అవుతారు. ఈ విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు 100ల కొద్దీ పోస్టులు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు చివరిలో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా కూడా మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా, యూపీఎస్సీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో డీబీటీ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఈ డీబీటీ విధానం ఏంటి? కొంతమంది జనానికి బ్యాంకుల్లో డబ్బులు వేయడం, డబ్బులు వేసి మీరు ఏదో బతకటానికి అవసరమైన డబ్బు ఇచ్చి మీరు అలా ఉండండి చాలు, ఆ డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేయండి. అంతేగాని రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, అందరికీ అవకాశాలు కల్పించడం కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కానీ ఇటువంటివి ఏమీ లేవండి. అన్నిటికంటే ముఖ్యం సంపద సృష్టి. మీరు సంపదను సృష్టించకపోతే ఉన్న దరిద్రాన్ని అందరూ పంచుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా కొత్తగా సంపద సృష్టిస్తే అప్పుడు అందరూ కూడా ధనవంతులు కాకపోయినా కనీసం అందరినీ మధ్యతరగతికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కూడా చేయలేదు. అసలు అందులో ఆయనకి నమ్మకం లేదు. ఎందుకంటే మధ్యతరగతి ఆ పైన ఉన్న వాళ్ళంతా మన మాట వినరు. పేదలుగా ఉండి అందరూ ఆ పేదలకి నేను ఎంతో కొంత నెల ముట్ట చెప్తే జీవితకాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నేనే అధికారాన్ని చలాయించవచ్చు అనేది ఆయన గేమ్ ప్లాన్ అనుకోండి. సో ఆ నేపథ్యంలో ఆయన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నెగ్లెక్ట్ చేశాడు.
వ్యవసాయ రంగం మీద ఇప్పటికీ ఎక్కువ మంది ఆధారపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే సేవా రంగాన్ని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని డెవలప్ చేయాలి బాగా అని కొంత ప్రయత్నం 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎంతో కొంత. అదే టైంలో వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఉండేవి. ఎస్పెషలీ 1995-2004 మధ్యకాలంలో ఆయన ఈ సేవా రంగం పైన, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన, ఐటీ రంగం పైన, ఫార్మా సెక్టర్ మీద ఫోకస్ పెట్టాడు, మంచిదే. కానీ అదే టైంలో వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేశాడు. వ్యవసాయ రంగం మీద చాలా ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. దానివల్ల చాలామంది వెనకబాటుతనానికి బాగా గురయ్యారు, పేదరికంలో మగ్గారు చాలామంది. మధ్యతరగతి మిగతా వాళ్ళు కొంత పైకి వచ్చిన మాట వాస్తవం. అదే టైంలో మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అనేది పెద్ద విమర్శ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఆ టైంలో. కానీ 2014-19 మధ్యకాలంలో ఆ విషయాన్ని గ్రహించి ఆ పొరపాటుని కొంతవరకు సరిదిద్దుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ టైంలో వ్యవసాయ రంగం మీద బాగా దృష్టి పెట్టాడు. ఎస్పెషల్లీ నీటిపారుదల రంగం పైన దృష్టి పెట్టి చాలా ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా పట్టిసీమను కూడా నిర్మించాడు. ఆనాడు పట్టిసీమ 1200 కోట్లు 1300 కోట్లు అయితే దాన్ని మేఘా ఇంజనీరింగ్ వాళ్ళే చేశారు ఆనాడు. చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళంతా తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు అనవసరం ఆ ప్రాజెక్టు, కావాలని డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు కట్టాడు అని చెప్పి ఆనాడు అన్నారు. నిజానికి ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది పంటల రూపేణ. ఎందుకంటే పోలవరం పూర్తి కాలేదు. పోలవరం పూర్తయ్యే లోపల ఈ మధ్యకాలంలో నీళ్ళు అందించడానికి పనికొస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు డిజైన్ చేశారు దాన్ని. దేనికోసమైతే డిజైన్ చేశారో ఆ పర్పస్ని నెరవేర్చింది పట్టిసీమ. దాన్నేమో విమర్శించారు. ఆఫ్టర్ ఆల్ 1200-1300 కోట్లే ఖర్చు అయింది. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 40-50 వేల కోట్ల రూపాయల ఉత్పాదన వచ్చింది. 2016లోనో 17లోనో ఎప్పుడో పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. దాంతోపాటు మిగతా ప్రాజెక్టులను కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు 5 ఏళ్లలో? ఇప్పుడు కొన్ని లెక్కలు ఇవాళ ఈనాడులో వచ్చినాయండి, ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఏమిటని. దీని ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రకరకాల ప్రాజెక్టులకి పెట్టిన ఖర్చు 35,000 కోట్లకి తక్కువ ఉన్నది 5 ఏళ్లకు కలిపి. అంటే ఏడాదికి సగటున 6,500 కోట్ల రూపాయలకి మించి లేదు. వేరేజ్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన 65,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు. ఒకసారి లెక్కలు చదువుతాను చూడండి. 2014-15లో 9,223, 2015-16లో 12,245, 2016-17లో 13,383, ఇవన్నీ కోట్ల రూపాయలు. 2017-18లో 14,814 కోట్ల రూపాయలు, 2018-19లో 18,146 కోట్ల రూపాయలు. ఇక్కడ దాకా ఇంత పెద్ద నంబర్స్ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 2019-20లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,812 కోట్ల రూపాయలు, 2021లో 6,179 కోట్ల రూపాయలు, 21-22లో 7,132 కోట్ల రూపాయలు, 22-23లో 6,994 కోట్ల రూపాయలు, 23-24లో 8,149 కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఈ గడిచిన సంవత్సరమే, అది కూడా 8,149 కోట్లే. వేరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అతి తక్కువ ఖర్చు పెట్టింది 2014-15లో 9,223 కోట్లు అయితే, ఎక్కువ ఖర్చు పెట్టింది 18,146 కోట్ల రూపాయలు 18-19 లాస్ట్ ఇయర్ పెట్టింది. అంటే పెంచుకుంటూ పోయారు దాన్ని. సో దాదాపుగా డబల్ ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏటికేడాది ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి, కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు అనమాట ఇంకా గతంలో కంటే. మరి 2014-19 మధ్యకాలంలో 65,000 కోట్లకి పైగా ఖర్చు పెడితే ఈయనేమో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి లేటెస్ట్గా? దాంతో పోలిస్తే ఈయన 80,000 90,000 కనీసం ఖర్చు పెట్టాల్సి ఉంది 5 ఏళ్లలో, పెట్టలేదు. దానివల్ల ఏమవుతుంది, మీకు ఉత్పాదకత తగ్గిపోతుంది, వ్యవసాయ రంగంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, ఆదాయాలు తగ్గిపోతాయి. సో ఆ రకంగా డీబీటీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.